పలానా పని సక్సెస్ అయిందంటే వెనుక మరలా ఓ టీం వర్క్ ఉంటుంది. టీం లీడర్ ప్లాన్ చేస్తే అండ్లున్నోళ్ళంతా అమలు చేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కో పని అప్పచెప్తే ఫైనల్గా ఆ టీంకు పేరు వస్తుంది. వాళ్ళ పనితనం గుర్తించి అవార్డులు, సన్మానాలు, సత్కారాలు ఉంటాయి. సేమ్ టు సేమ్ గసుంటి టీం కథే ఇప్పుడు మీరు చూడవేది. కాకుంటే చెప్పను చూడాల్సిందే. పరారైన ప్రభాకర్ రావు గారు సుత అరెస్ట్ అవుడు పక్క. బెయిల్ కూడా ఛాన్స్ లేని నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది మరి నాంపల్లి కోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసులా మేనిగున్న ఈ సార్ ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. నన్ను అరెస్టు చేయొద్దని కోర్టును కోరినా కేసు కొసెల్లాలంటే పట్టుకరావాల్సిందేనని ఆర్డర్ వచ్చింది. ఇక మన పోలీసులు అమెరికా పోలీసులకు వివరాలు పంపితే వాళ్ళు నోటీసులు ఇచ్చి హైదరాబాద్ కు దోల్తారట. ప్రభాకర్ రావు సార్ ను ఊకుండా పెట్టి ప్రశ్నలు అడిగితే పెద్ద పెద్దోళ్ళ పేర్లు బయటకు వస్తాయని ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే సీక్రెట్ పోలీసులకు ఈ సారే పెబ్బా. మీదికెళ్ళి ఏ ఆర్డర్ వస్తే అది ఫాలో అయిందట. ఆల్రెడీ అరెస్ట్ అయిన రాధాకిషన్ రావు గారు, ప్రణీత్ రావు గారు, భుజంగరావు గారు, తిరుపతన్న గారు మొత్తం చెప్పిరట కేసీఆర్ సార్ కోసానికి, బీఆర్ఎస్ పార్టీ కోసానికే పనిచేసినామని. వీళ్ళందరికీ ప్రభాకర్ రావే బాస్. ఈసారి సుత గదే మాట చెప్పేనా అంటే కేసు కొత్త తవ్వదొక్కుడు ఖాయం. పెద్ద లీడర్లకు నోటీసులు, అరెస్టులు ఉంటాయంటుర్రు. గిసొంటి కేసుల గురించి బగ్గ తెలిసినోళ్ళు అప్పుడు రూల్స్ తప్పి రుబాబ్ చేసిండ్రు కాబట్టి ఇప్పుడు ఎవ్వరు లీడ్సే ముచ్చటే లేదని సర్కార్ సుత బిర్రు మీదనే ఉన్నది. ఇక ప్రభాకర్ రావు సార్ ను ఎప్పుడు పట్టుకొస్తారో, కేసులా కొత్తగా ఇంకేమైతుందో గాని పోలీసులం ఒక పార్టీని గెలిపిస్తానికి రూల్స్ తప్పితే రేపు మా పని అవుతుందని గంత పెద్దోళ్ళు గింత చిన్న లాజిక్ ఎట్లా మరిచిండ్రో. డీసీపీ సార్, డీసీపీ టాస్క్ నీకు అర్థం తెలుసా? కానీ లేదు సార్, ఆయన రాష్ట్రంలో 100 మంది డీసీపీలు ఉంటారు. వాడు ఒక్కటి పేరు పట్టుకుని ఉన్నాడు. నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్ ఏమైనా సంబంధం ఉంటారా? రాహుల్ ఇంత పెద్ద సీనియర్ లీడర్